ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి వచ్చి హెచ్పి ఆల్ టైమ్ గ్రేట్ ప్రింటర్ అనమాట. ఇది హెచ్పి 100 హెచ్పి లేజర్జెట్ M100 MXP వచ్చింది. సో దీని ప్రాబ్లం ఏమిటంటే స్విచ్ ఆన్ చేస్తేనే డైరెక్ట్గా మనకి స్విచ్ ఆన్ ఇట్లా డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ అనే ఎర్రర్ వస్తుంది. సో ఈరోజు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసి ఈ సైడ్ డోర్ ఓపెన్ చేద్దాం. స్క్రూలు వస్తాయి. ఇది ఓపెన్ చేయాలంటే 2 స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఆపోజిట్లో ఉన్న సెక్షన్ ఇది 2 ఓపెన్ చేసుకోవాలి. తర్వాత దాని కింద ఉన్న స్క్రూ కూడా ఓపెన్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత లిఫ్ట్ చేసుకొని సైడ్ ఉంది కదా, కనపడుతుంది అనుకుంటా. ఒక సైడ్ నుండి పుష్ చేస్తే అది మూవ్ అవుతుంది ఈ సైడ్ నుండి. సో తర్వాత ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ పుష్ చేయాలి. సో అది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సో యాక్చువల్లీ ఇక్కడ ఉంది చూడండి, బటన్ కనబడుతుందా? సో ఇది బటన్ అన్నమాట. సో ఇక్కడ ప్రెస్ అవుతుందో లేదు ఫస్ట్ చెక్ చేసుకుందాం. పవర్ ఇచ్చి సో ఇప్పుడు రన్ అవుతుంది, మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా. సో ప్రాబ్లం ఏంటంటే ఆ స్విచ్ ప్రాబ్లం ఉంది. సో మనకి స్విచ్ ఆన్ అవ్వకున్నప్పుడు మనకి డోర్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. సో మాన్యువల్గా ఇప్పుడు చూపిస్తాను స్విచ్ మీకు ఇంకా నీట్గా. సో ఇక్కడ ఇది స్విచ్ అన్నమాట. ఇది ప్రెస్ అయితే మనకి మోటార్ రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో స్విచ్ అనమాట ఇది. పైనుంచి దీనికి ప్రెజర్ ఉంటుంది. సో దానికి పుష్ చేసుకుంటే అది రన్ అవుతుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాము రన్ అవుతుందా లేదా. సో ఇప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది ప్రాపర్గా. సో ఇప్పుడు కార్ట్రేజ్ వేసి చెక్ చేద్దాం మనము. సో ఇప్పుడు పేపర్ పెట్టాను. ఇది హెచ్పి 12 కార్ట్రేజ్ అనమాట. సో ఇట్లా పెడుతున్నాను. సో ఇనిషియలైజ్ అవుతుంది ప్రింటర్. సో ఇప్పుడు జూమ్ చేసుకొని చూడొచ్చు మనం. రెడీ అని వచ్చింది. సో ప్రింటర్ ఏం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రింట్ ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ప్రింటర్ అయితే ప్రాపర్గా సెట్ రైట్ అయింది. సో మనకి ఎర్రర్ కూడా పోయిందన్నమాట. సో చూడొచ్చు మీరు. రెడీ అని వస్తుంది. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసాము. సో స్విచ్ ఎలాంటిదంటే ఇది అన్నమాట స్విచ్. అక్కడ పైన మనకి కనెక్టివిటీ ఉంది చూడండి. సో అదే కనెక్టివిటీ అనమాట. అది కిందకి ప్రెస్ అయితేనే మనకి రన్ అవుతుంది. స్విచ్ ఆన్ చేస్తాము, రన్ అవుతుంది చూడండి.
ఇనిషియలైజింగ్, స్కానర్ ప్రాపర్గా మూవ్ అవుతుంది. సో రెడీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఓకే అనమాట. సో ప్రాబ్లం ఏంటనేది మనకి స్విచ్ కంప్లైంట్. ఇది స్విచ్, ఇది అండి స్విచ్. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఏమన్నా మన వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.